పోయిన గొర్రె కోసం తప్పిపోయిన గొర్రె పిల్లను వెదికి కాపాడాడు. ఆయన వెదికి ఎట్లా రక్షిస్తాడో, రక్షించిన గొర్రె పిల్లని ఎట్లా నడిపిస్తాడో, ఎట్లా హత్తుకుంటాడో, ఎట్లా మేపుతాడో, ఎట్లా పోషిస్తాడో చెప్పాడు. మీకు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ. దేవుడు పోషిస్తే ఎలా ఉంటుందో చెప్పాడు, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందో, దేవుడు హత్తుకుంటే ఎట్లా ఉంటుందో చెప్పాడు. అది మనం విశ్వసించి మన మనసులో స్థిరపరచుకొని ఆ మాటల ప్రకారం ఎప్పుడు ధ్యానం చేస్తున్నాం అనుకో, ఆ మాటల జీవం మనం పొందుకుంటాం. దారి తప్పిపోయిన మనల్ని సరిదిద్దే దేవుడు. ఈరోజు పగలు తప్పిపోయిన వెండి నాణెం గురించి మాట్లాడాడు. వెండి అంటే కృపకు సాదృశ్యం. వెండి నాణెం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, ఆరోగ్యము, క్షేమము, ఆయుష్కాలం. అది మనం పోగొట్టుకున్నాం, తప్పిపోయింది. అది తప్పిపోతే ఎంత ప్రమాదమో, ఎందుకు తప్పిపోయిద్దో, ఎందుకు కనపడదో, ఎట్లా కనుగొనాలో దేవుడు చెప్పాడు. మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన వాటిని చాలామంది పోగొట్టుకుంటారు. అది సహజమే, పోగొట్టడం సహజమే. నేను పోగొట్టాను, మీరు పోగొట్టారు, ఎన్నో పోగొట్టుకున్నాం. కానీ పోగొట్టుకున్నట్టు వదిలేయకూడదు, మరలా తిరిగి మనం సంపాదించుకోవాలి వాటిని. హల్లెలూయా. పోయింది లేని మౌనంగా ఉంటామా? ఉండం కదా, తిరిగి సంపాదించుకుంటాం. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన తాగుబోతాను పట్టుకోండి, ఎందుకురా తాగి జీవితం పాడు చేసుకుంటావు అని అంటే ఖచ్చితంగా తాగుబోతుడు ఏమంటాడు కదా సార్, నాకు మారాలనే ఉందే అంటాడు. అనడా? ఖచ్చితంగా అంటాడు. ఇప్పుడైతే తెగబడ్డరు, కానీ పాత రోజుల్లో అయితే తాగుబోతుని కాలర్ పట్టుకున్నట్టే పిల్లలతో రేపు దాగని అంటాడు, మా అమ్మతో రేపు దాగని అంటాడు. వారమన్నా పని చేస్తుంది ఆ ఒట్టు. అంటే వాళ్ళకు ఉంటుంది మారాలని, అదొక బలహీనత. అక్కడ పోగొట్టుకున్నాడు తన ఆశీర్వాదాన్ని, తన జీవితాన్ని ఆ వ్యసనంలో పోగొట్టుకున్నాడు. దాన్ని మరలా వెతుక్కొని బయటకు తెచ్చుకుంటే ధన్యుడు. ఆమె మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి మన మీద మనకు హక్కు లేదు. అర్థమైందా? మనకు ఒక రాజ్యాంగం ఉందా లేదా? మన్నోరు మన్నాలుక మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తున్నారు. వాక్ స్వాతంత్రమే లేదు ఈ భూమి మీద మనకి. ఈ లోకంలోనే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే మరి పరలోకం, దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన కిడ్నీలు, దేవుడిచ్చిన ఊపిరితిత్తులు, దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఆయుష్కాలం అని లెక్క చెప్పాలి కదా. అందుకని మనము కొన్ని చేయదగినవి ఉన్నాయి, కొన్ని చేయలేనివి ఉన్నాయి. కనుక ఆ స్వాతంత్రాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. పోగొట్టుకున్న దాన్ని, దీపము అనే భక్తిని వెలిగించుకొని మరలా దాన్ని సంపాదించుకోవాలి. ఆ భక్తి వెలగాలంటే ఎట్లాగా? దేవుని మందిరానికి వచ్చి వాక్యము వినబడినప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగే దీపం వెలిగించబడుతుంది. ఆ దీపకాంతిలో పోగొట్టుకున్న మన ఆశీర్వాదాన్ని మనము సంపాదించుకోవచ్చు. తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన వెండి నాణెం. ఇంకొక తప్పిపోయిన దాని గురించి చెప్తాను. ఈ తప్పిపోయినోడు మీకు బాగా పరిచయమే. ఎవరీడు? తప్పిపోయిన కుమారుడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. కుమారుడు గురించి ఎందుకు రాశారు? కుమార్తెలు కూడా చాలామంది ఉన్నారు తప్పిపోయిన వాళ్ళు. కుమారుడు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, తప్పిపోయారు. ఎక్కడ తప్పిపోయారు, ఎందుకు తప్పిపోయారో దేవుని వాక్యంలో ఒక 2 సంగతులు గుర్తు చేస్తాయి. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి వేగంగా త్వరగా చెప్తా. 15 నిమిషాలు లేకపోతే 17 నిమిషాలు ముగించేస్తా. ఆమె ఎందుకంటే చలి కాబట్టి తప్పదు, ముగించాల్సిందే. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచనాలు త్వరగా నేనే చదువుతాను. మీరు ఒక్కసారి లేఖనాల వైపు చూడండి. ఈరోజు మనం చదువుకున్న విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. 15వ అధ్యాయంలో నుంచే మనం ధ్యానం చేస్తున్నాం. తప్పిపోయిన గొర్రెపిల్ల అక్కడే ఉంది. ఒకసారి మీ ఫోన్లు మోగుతుంది చూడండి ఒకసారి. ఒక్క 20 నిమిషాలు హోల్డ్లో పెట్టండి. తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి దేవుడు మాట్లాడిండు, తప్పిపోయిన వెండి నాణెం గురించి దేవుడు మాట్లాడిండు. ఆ పక్కనే తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత
ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ఇది జరిగిన సంగతి. 100% ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఉపమానంలో అందరూ ఏమనుకుంటారంటే, ఏదో ఊర్లో ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకడు తప్పు చేశాడు, ఒకడు తప్పిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, పాడైపోయాడు అని కొంతమంది జీవితాల్లో జరిగిన వాస్తవాల్ని అనువయించుకొని వాడు కూడా అటు చేసి ఉంటాడు, పలానోడు ఇటు చెడిపోయాడు, పలానోడు అటు చెడిపోయాడు అనుకుంటాం సహజంగా. కానీ ఇక్కడ ఈ సంఘటన మనం గమనిస్తే దేవుడు మన గురించే మాట్లాడిండు. ఉపమానం అది జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, అన్ని కాలాలకు సంబంధించిన సంఘటన. అది మన గురించే మాట్లాడింది. ఎందుకంటే వాడు ఆస్తిని తీసుకొని పోయి పోగొట్టుకున్న తర్వాత వాడు ఇంటికి వచ్చినాక వాడు ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాడు తండ్రితో. ఏమని మాట్లాడాలనుకున్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట అంటే ఈ తండ్రి ఎవరు? ఆ ఇల్లు ఎవరిది? ఇతను ఎక్కడ పాపం చేశాడు? ఎవరి కొరకు పాపం చేశాడు? అర్థం చేసుకోండి మీరు. అయ్యా, నీ మాట వినకుండా నేను తప్పు చేసి ఆస్తిని పోగొట్టానని కాళ్ళ మీద పడతానని అంటే అది భూ సంబంధమైందే, వాళ్ళకి సంబంధించిందే. కానీ అతను ఏమంటున్నాడంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను అన్నాడు. అంటే ఇది లోక సంబంధమైన పాపం కాదు, పరలోక సంబంధమైన పాపం. ఇప్పుడు ఏంట్రా ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఆత్మ సంబంధమైన అనుభవం అంటే, తండ్రి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ ఇల్లుని రాసింది కదా, ఆ ఇల్లు పరలోక రాజ్యం. ఆ తప్పిపోయిన కుమారుడు మనమే ఆ తప్పిపోయిన కుమారుడు కుమార్తె మనమే. ఇప్పుడు మనము ఎక్కడ తప్పిపోతున్నాం, ఎందుకు తప్పిపోతున్నాం, ఎట్లా తప్పిపోతున్నాం, తప్పిపోయినప్పుడు మనకు జరిగే నష్టం ఏంటి అని మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి యేసయ్య సర్వ సమృద్ధి గల దేవుడు. ఆయన ఆశీర్వదించబడిన ప్రజలు యూట్యూబ్లో కొట్టి చూడండి, జీసస్ క్రైస్ట్ టెస్టిమనీస్ అని కొట్టండి. అప్పుల్లో చచ్చిపోదామనుకుని బయటపడ్డోళ్ళు కొందరు, రోగాల్లో మరణకరమైన పడకలోకి వెళ్ళి బతికి బయటపడ్డోళ్ళు మరికొందరు, ఇక ఉమ్ము ఊహించుకొని ఎందుకు పనికిరావరా, అసహ్యమరా నీ జీవితం అని నిందపడి ఒక పనికిరాని చెత్త కుప్ప మీద పడిన స్థితిలో నుంచి ఏలుబడి చేసే స్థాయికి ఎదిగిన జీవితాలు మరికొన్ని. ఇట్లా వరుస పెడతా ఉంటే నిరాకరించబడిన ప్రజలు, నిర్లక్ష్యం చేయబడిన మనుషులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఘనంగా చేయబడ్డారు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని దొరుకుతాయో వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పే మాట, యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించాడు. కాదులేరా, నువ్వు బాగా చదువుతావు కానీ నా ఇదే కాదు, నేను చదివినప్పుడు నాకు ఉద్యోగం రాలేదు, ప్రభు నమ్ముకు నాకు వచ్చినట్టు. ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఎన్ని మందులు వాడాను, నాకు అక్కడ స్వస్థత రాలేదు, దేవుని నమ్ముకున్న తర్వాత స్వస్థత వచ్చింది అని చెప్తారు. మన మందిరంలో కూడా చెప్తారు, అట్లా మనలో కూడా ఉన్నారు. అంత సమృద్ధి కలిగిన వాడు దేవుడు. ఇప్పుడు ఆ దేవుని ఎంట సమృద్ధి ఉంది,
అరే పనిచేసే వేల మంది ప్రజలు పనిచేసేవాళ్ళు, వాళ్ళు అంటారంట, అరే ఇది అరే రే ఒరే అడుగు రే మన సారు చిన్న కొడుకు రే, మన సారు చిన్న కొడుకు రే, అబ్బో మనోడికి చాలా సోకు ఎక్కువ రే, ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి రే, ఆయనకి ఎంత డబ్బు ఉంది రే, ఆయనకి ఇన్ని ఉన్నాయి రే, ఆయన పేరు మీద ఎంత ఉంది రే. ఆ ఘనత చిన్న కుమారుడికి ఉంది ఇంట్లో కదా. చిన్నోడి మీద ప్రేమ ఉంటుంది కదా, చిన్నోడి మీద మమకారం ఉంటుంది కదా, కొంచెం ఆప్యాయత ఎక్కువ ఉంటుంది కదా చిన్నపిల్లల మీద, చివరగా పుట్టిన పిల్లల మీద. ఆ ఘనత అక్కడ ఉంది, కావాల్సినంత సమృద్ధి ఉంది, కావాల్సిన సహవాసం ఉంది, ఆయనకు కావాల్సినది అవసరతలు తీర్చే పరిస్థితి తన తండ్రి ఇంట ఉంది. కానీ ఆ సమృద్ధిని విడిచిపెట్టి వాడు లోకంలోకి వెళ్ళాడంట. మరి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు? తండ్రి ఇంట ఉన్నాడు. అది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. తండ్రి ఇల్లు పరలోక రాజ్యం. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళాడు. నిజానికి తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, తండ్రి ఇంట్లో ఘనత ఉంది, తండ్రి ఇంట్లో పేరు, తండ్రి ఇంట్లో ఖ్యాతి, తండ్రి ఇంట్లో సమాధానం, తండ్రి ఇంట్లో నెమ్మది ఉంది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం నష్టపోయాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే, ఆశీర్వదించబడే స్థలము దేవుని మందిరం, విశ్రాంతి దొరికే స్థలము దేవుని మందిరం, అభివృద్ధి ఉన్న స్థలము దేవుని మందిరం. ఈ తండ్రి ఇంటిని విడిచి మనము ఆ సమయాన్ని కూడా లోకంలో సంపాదించడానికి వెళ్తున్నాం. చూసావా, అక్కడ తప్పిపోతున్నాం మనం. కావాలంటే మీరు చూసుకోండి, ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 3వ వచనంలో ఏముందో మీరే చదవండి ఒకసారి. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి 3 మాటలు అక్కడ గమనించండి. దేవుడు 7వ దినమును, ఆశీర్వాదం ఏ రోజు ఉంది? ఆశీర్వాదం ఏ రోజు ఉంది? మొదటి నుంచి 6 రోజులు పని ఉంది. మొదటి నుంచి 6 రోజులు పని చేశాడు దేవుడు. ఆ 6 రోజులు పని ఉంది. 7వ రోజు ఏముంది? ఆశీర్వాదం ఉంది. 7వ రోజు పరిశుద్ధత ఉంది. 7వ రోజు విశ్రాంతి ఉంది. ఇవి ఆయన సన్నిధిలో నియమించబడిన దినముల్లో ఉన్నాయి. 7వ దినం అని ఉన్నాయి. తండ్రి ఇంట ఉంది ఆ 7వ దినం. దానిని విడిచి మనం లోకంలోకి తప్పిపోతున్నాం. అందుకని దేవుడు అంటాడు, నేను మీకు తండ్రిని, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మీకు కావాల్సిన ఈవులు అనుగ్రహిస్తాను, అయితే నువ్వు నా ఇంట నమ్మకంగా ఉండాలి. ఒకవేళ ఆ దేవుడు మనల్ని సమీపిస్తాడా, మనల్ని ఆశీర్వదిస్తాడా, మనల్ని కనికరిస్తాడా అని అనుకుంటావేమో. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 16వ వచనంలో మీరు నోట్ చేసుకోండి, కొంచెం వ్యాఖ్యానంతో కూడిన అద్భుతమైన మాటలు చెప్తాడు అక్కడ. మాకు తండ్రివి నీవే, అబ్రహాము ఎవరో మాకు తెలీదు, ఇశ్రాయేలు మీరు అన్యజనులు రా, మీరు అసలు యేసు ప్రభు మాట కూడా చెప్పడానికి వీల్లేని అన్యజనులు మీరు అని ఒకే ఇశ్రాయేలు మమ్మల్ని అన్నా, దేవా నీవే మా తండ్రివి, చప్పలు కొడదామా గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకి మనం పిల్లలం కాదు, అబ్రహాము మన తండ్రి కాదు. ఇజ్రాయేలు కూడా వారు మీరు దేవుని నమ్ముకున్నారు, అయితే మీరు కూడా మా దేవుని పిల్లలే అని వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకున్నారా? యెఫ్తా ఇజ్రాయేలీలకు పుట్టినవాడే, కానీ అక్రమ సంతానం అని చెప్పి తండ్రి ఇశ్రాయేలీయుడైనా కూడా తల్లి ఇశ్రాయేలీరాలు కాదని యెఫ్తాను పక్కన పెట్టారు. నువ్వు మాకు సంబంధం లేదు, మా సంతానం కాదురా, నువ్వు మా దేవుడు నీకు తండ్రి కాదు అన్నారు. ఇంకా మనల్ని ఎట్ట ఒప్పుకుంటారు తండ్రి అని? కానీ ఆయన అంటాడు, దేవుడు చెప్తున్నమాట. యెషయా గ్రంథం ప్రవచన గ్రంథం, యెషయా గ్రంథం దేవుని మాటల గ్రంథం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాం మీకు తెలియకపోవచ్చు, ఇశ్రాయేలు మిమ్మల్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ నేనే మీకు తండ్రిని, మిమ్మల్ని విమోచించువాడిని, నా పేరే మీకు పెట్టబడింది. దేవునికి స్తోత్ర. అక్కడే 64వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మా కుమ్మరివాడవు, మేమందరము మీ చేతి పనులమై ఉన్నాము. గట్టిగా లేలు చెప్పండి.
మనం ఎవరి చేతిలో ఉన్నాం? ఆయన మన తండ్రి. తండ్రి అంటే సమృద్ధి ఉంది. ఏం కావాలని దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అంతే. ఆయన మన తండ్రి, మనం ఆయన చేతిలో ఉన్నాం. ఎస్తేరుకి తల్లి తండ్రి లేరు. ఆమె ఒక అనాథ, తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ ఎస్తేరు. ఆ ఎస్తేరు 120 దేశాలకి రాణి అయింది. ఎట్లయినావు నువ్వు అంటే, ఆ ఎస్తేర్ని ప్రిపేర్ చేయగలిగిన సామర్థ్యం మొర్దెకైకి దేవుడిచ్చాడు. అంటే మొర్దెకైని దేవుడు పెట్టాడు ఎస్తేరు కోసం. అంటే ఎస్తేరుకు అక్షర సంబంధమైన, శరీర సంబంధమైన తండ్రి తల్లి లేరు, కానీ ఆత్మ సంబంధమైన యేసయ్య తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు కూడా కొన్నిసార్లు నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, యేసయ్య పట్టించుకుంటున్నాడు మనల్ని. హల్లెలూయా. నేను ఒకప్పుడు చాలా బాధపడేవాడిని. పెద్ద పెద్ద సహవాసం ఉంది, పెద్ద పెద్ద సంబంధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సేవకులతో రిలేషన్ ఉంది, సంస్థలు ఉన్నాయి, అబ్బో ఇది ఎంత ఉందని. కానీ ఎప్పుడైతే యోహాను పత్రికలో ఒక మాట నన్ను చాలా బలపరిచింది, మనమైతే, మన సహవాసం అయితే మన తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడిని యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ అని ఎప్పుడైతే ఆ మాట చదవగలిగానో, మన తండ్రి ఆయన మనకు సహవాసి అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. మరి నిజంగా ఆయన మనకు తండ్రి అయితే, ఆయన మనకు అన్నీ ప్రొవైడ్ చేయగలిగితే, ఈ బాధలేంది, ఈ సమస్యలేంది, ఈ తిప్పలేంది, ఈ పరుగులు ఎత్తడం ఏంది? అప్పుడప్పుడు ఏంది ప్రభువా, నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెట్టకపోతే నన్ను కనికరించవచ్చు కదయ్యా, ఆరోగ్యం ఇవ్వచ్చు కదా, కొంచెం ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వచ్చు కదా, నేనేమన్నా మిద్దెల మేడలు అడిగానా, సమస్య దాటి అయ్యా అని మనం అనుకుంటాం. అసలు దేవుడు నన్ను పట్టించుకోవడం అని మనసులో ప్రేరేపణ వస్తుంది. అది రావటానికి కారణం ఉంది. ఊరకే రాదు అది. ఆ శిక్ష, ఆ నొప్పి, ఆ బాధ ఊరకే రాదు. ఆయన తండ్రి కాబట్టి వస్తుంది మనకి. ఈ మర్మం మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇందాక చెప్పినా కదా, ఆయన ఆశీర్వదించిందంటే మనం మామూలు వాళ్ళం కాదు. ఒకసారి చదువు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. శిక్షా ఫలము పొందుటకై మీరు దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాను. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? చాలమ్మా, దేవుడు చెప్తున్నమాట ఎక్కువ తగ్గించు. శిక్షా ఫలము పొందుటకి, శిక్ష ఫలం, పండు, ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలించటం, ఆశీర్వదించబడటం, లాభం సంపాదించటంని ఫలించటం అంటారు. శిక్షా ఫలం, శిక్ష వలన కలిగిన ఆశీర్వాదం అని దాని పేరు. ఆ శిక్షా ఫలము ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కింద అంటాడు, మీరు దేవునికి వారసులు, కుమారులై ఉన్నారు. ఆయన తండ్రి, మీరు పిల్లలై ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, తండ్రి శిక్షించని కొడుకు ఉన్నాడా? ఇంచుమించు తండ్రులు ఉన్నాం, ఇన్క్లూడ్ మీ. పిల్లల్ని మనం ఎప్పుడు కొట్టలేదు అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. మా పిల్లల్ని అస్సలు కొట్టలేదు అన్న వాళ్ళు తల్లులు ఎవరుంటే అల్లుళ్ళు చెప్పండి. మేడ మీద కాలు పెట్టి తొక్కలేదు అంతే. తెడ్డు కరతో కొడుతున్నావు కామా. పొయ్యి దగ్గర ఇంతకుముందు, ఇప్పుడంతా గ్యాసు స్టవ్లు కదా, అంతకుముందు ఇంత పెద్దగా ఉంటుంది తాటి బద్ద, దాంతో తిప్పుకునేది సంగటి, దాంతో కొడుతుంది ఈపుకు పెట్టి. వామ్మో అయ్యో అంటాడు వాడు. ఇప్పుడు ఆమె కాడ, నువ్వు మనిషిగా సంపుతావు పిల్లల్ని అన్నమనుకు, ఆమె నీకేం తెలుసు అయ్యా, వాడు మామూలుడు ఆ రకంగా కొడుతుంటే నువ్వు ఒక లైన్లో పడ్డాడయ్యా. ఎందుకు కొట్టావు? చంపేద్దామని కొట్టావా? లేదు. ఎందుకు కొట్టావు? వాడిని సరిదిద్దటానికి కొట్టా. హల్లెలూయా. ఎందుకు కొట్టింది? వాడికి మంచి మనసు రావాలి. వాడు దొంగ అవ్వకూడదు, వాడు అబద్ధికుడు అవ్వకూడదు, వాడు మోసం చేయకూడదు. తల్లిని తండ్రిని మోసం చేసినోడు రేపు దేవుడు సమాజాన్ని మోసం చేస్తున్నాడు. తల్లిదండ్రి దగ్గర అబద్ధం చెప్పినోడు రేపు ప్రపంచాన్ని మోసం చేస్తాడు, అబద్ధికుడు అవుతాడు. దేవుని ఎట్లా ప్రయోజకుడు అవుతాడు? ఆ రోజు తన్నకే ఈరోజు తాగుబోతులైంది కాదా? ఆ రోజు తన్నకి ఈరోజు తిరుగుబోతులైంది. ఈరోజు తిరగబడి తలకాయలు పగలకూడదు తల్లిదండ్రులకి. ఆ రోజు దంతే ఈరోజు ఆ పరిస్థితి రాదు. 100% ఇది రైటు.
కాదంటే హల్లెలూయా చెప్పండి, చూసుకుందాం. బెత్తము వాడని కుమారుడు తండ్రికి పగవాడు. వాక్యం సామెతల గ్రంథకర్త చెప్తాడు, నువ్వు పిల్లల్ని సరిదిద్దకుండా ప్రేమించి గారాబించి నెత్తినెక్కించుకొని వాడు తిరిగిపోతాయి, తాగుపోతాయి, వ్యసనపరుడై లోకంలో లేని సమస్యలు నెత్తి మీదకి తెస్తే అప్పుడు ఏడుస్తావు. కానీ ఈరోజే తొక్కితే వాడు ప్రయోజకుడు అవుతాడు. నలగదన్నట్టు వేస్తున్నామలో శిక్ష వాత పెడతావో, గుండు కొడతావో, ఈపు బద్దలు చేస్తావో సంపొద్దు, కానీ నలగొట్టు. ఆ శిక్ష ఫలం ఆశీర్వాదం తండ్రికి వారసత్వం ఇస్తే చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని శిక్షించకపోతే, సమస్య పెట్టకపోతే, శోధన కలగకపోతే మనలో ఆ మార్పు రాదు. కొన్ని మాటలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అవసరాలు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ దాని వెనకాల తండ్రికి 100 కారణాలు ఉంటాయి మనకు ఆ పరిస్థితి రావడానికి, అనుమతించడానికి. దేవుడి గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి. మీకు తెలుసా యేసయ్య గురించి ఏమనుకుంటున్నారు? నీ తల వెంట్రుకలలో ఒక్కటి ఊడిపోవాలంటే ఆయన ఆజ్ఞాపించాలంట. హల్లెలూయా. శివుడాజ్ఞ లేనిదే సేమైనా చావదంటాడు. ఓ తెక్కలోడు ఒక అమాయకత్వాన్ని ఒక లేనిదని నమ్ముతున్నాడే. సర్వసత్యం ఇది, వాస్తవం. ఉన్నవాడు, పలికినవాడు, మాట్లాడేవాడు, చిత్తం జరిగించేవాడు చెప్పిన మాట. తెల్లగానైనా నల్లగానైనా నీ వెంట్రుకను మార్చలేవు. ఎందుకు పాస్టర్ గారు? మంగళ కొట్టుకుపోతే రంగు అయితే నల్లగా అయిపోద్ది, వారం తర్వాత రమ్మలు చూసుకుందాం, ఒరిజినల్ బయటపడుతుంది. మనం ఏం చేయగలం? ఒక వెంట్రుక విషయంలో కూడా ఆయన సంకల్పం పెట్టాడంటే, నీ మీదకి శోధన రావాలన్నా, నిన్ను ఒక మాట అనాలన్నా, నీకు వ్యతిరేకంగా లావాలన్నా ఇంకా ఆయన చిత్తం ఉండద్దా? నీ ఆర్థిక స్థితి, నీ అనారోగ్య పరిస్థితి, నీ ఆత్మీయ పరిస్థితి ఆయన సంకల్పంలో ఉండదా? కాకపోతే గుర్తుపెట్టుకో, నేనున్నాను, సంఘంగా మీరున్నారు. మిమ్మల్ని సరిదిద్దే క్రమంలో ఆ పిల్లని లేపి, బెంజమిన్ లేపి, పనికి మళ్ళీ జ్ఞానంలో బుద్ధిలో అట్నా చేసేది గబగబ తిట్టాను అనుకో, మీరు అందరు సర్దుకుంటారు. ఆయన ఇట్లా కూర్చోకూడదేమో, ఇట్లా మాట్లాడకూడదేమో అని సర్దుకుంటారు. తిట్టింది ఎవరిని? బెంజమిన్ని. సర్దుకుంది ఎవరు? ఇప్పుడు ఈ పిల్లడు పోయి అలా చూసావన్నా అన్న, నేను మాట్లాడు ఎంత పరిస్థితి చేశారన్నా, నేను కృతజ్ఞత ఉందన్న, నువ్వు వెంటనే తాళం. అవును తమ్ముడు, కరెక్ట్ తమ్ముడు, కృతజ్ఞత లేదు, నిజమే తమ్ముడు, అట్లా ఇట్టంటే నాకు తెలుసు తమ్ముడు, ముందు నుంచి తెలుసు తమ్ముడు. 100 కారణాలు ఉంటాయి, నాకు తెలుసు. అది మనిషి అటు, మాట ఇటు, ఎవరిని ఉద్దేశించి ఎక్కడ సెటరేట్ చేస్తానో మీకు తెలియదు. ఇశ్రాయేలు తోలు తీయడానికి ఫరోను లేపాడు దేవుడు. మీరు బైబుల్ చదివితే యేసయ్య అర్థమవుతాడు మీకు. నేను బైబుల్ చదివిన మొదట్లో నాకు మెంటలెక్కేది, నేనేమో తప్పు చదువుతున్నానా అనిపించేది. నాకు ఏమనిపించేది అంటే, మోసే వచ్చి ఇశ్రాయేలుని ఐగుప్తులోకి తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని పిలువు, ఫరోతో మాట్లాడి నేను పంపించేస్తా అంటాడు. సరే, ఫరో దగ్గరికి మోసే వెళ్ళి, ఇదిగో మా ప్రజలందరూ కనానికి వెళ్ళిపోవాలి, నువ్వు పర్మిషన్ మేము పోతామంటే, ఫరో మోసే దెబ్బకు భయపడి అయ్యా తీసుకుపోయా అంటాడు. మొత్తం మూట సర్దుకొని పొద్దున్న లేచి ప్రయాణం అయిపోవాలి. ఫరో పడుకొని ఉంటే దేవుడు ఫరో దగ్గరికి వచ్చి, ఒరే ఫరో, స్వామి యాందరూ అంత సింపుల్గా బొమ్మంటావు, పొద్దున్న అడ్డం తిరుగు. ఎవరు చెబుతున్నాడు దేవుడు? ఫరోకి. మోసేకి ఏం చెప్పాడు? ఏంది డ్రామాలు? మోసేకేమో నువ్వు పోయి అడుగు పంపించేస్తానన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడే వాడి హృదయాన్ని కఠినపరిచాడంట. వాడు పొద్దున్న లేచి ఆడకరా మీరు పోయేది, ఆగండే అంటున్నాడు. ఏమిరా నీకు రాత్రి కదరా, నీకు బుద్ధి రాలేదురా అంటే వీడికి పంపించాలనే ఉంది. కానీ వీడి అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు పట్టేస్తాడు. గట్టిగా మాట్లాడో, ఆపేయి అంటుంటే భయపడతానే, ఆగండిరా, ఆడకరా పోయేది అంటాడు. ఇప్పుడు నేనేమన్నంటే, ఎందుకని దేవుడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు? ఇటు మోసేని పంపించి ఇశ్రాయేలు విడిపించమని చెప్పింది దేవుడే, మరలా ఫరో మనసుని కఠినపరిచింది దేవుడే. దేవుడు తప్పుడోడు అనుకుందామా? నాకు అర్థం కాలే. కొద్ది రోజులు చాలా దూరం బైబిల్ చదువుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఇశ్రాయేలీల యొక్క హృదయ కాఠిన్యమును తీసివేయడానికి, దేవుని మహత్యము వారి ప్రజలకు తెలియడానికి ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడంట. ఆడ కఠినం చేయబట్టే అమ్మా దేవుడు ఎంత గొప్పవాడు, యేసయ్య ఎంత గొప్పవాడని ఇశ్రాయేలీయులు స్తుతి చెప్పారు. హల్లెలూయా. అట్లా
కొన్ని దేవుడు కొన్ని కారణాలతో చేస్తాడు, మనం వాటిని ఒప్పుకోవాలి. ఆ రోజు దావీదు దారిలో వెళ్తా ఉన్నాడు. దావీదు పక్కన యోవాబు, ఆషాహేలు, 4 సైన్యాధిపతులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. దావీదు వెళ్తా ఉంటే ఒకడు రోడ్డు పక్కన నిలబడి దుమ్మెత్తిపో, ఒరే చలనోడా, ఒరే చేతగానోడా, దావీదా ఉత్త మాటలే చదువుతున్నావు కదా అని మట్టి ఎత్తిపోతాం దావీదు మీదకి. దావీదు రేంజ్ అయింది. శత్రువు ఎంక్వైరీ, అరే యుద్ధానికి దావీదు వచ్చాడా? వచ్చాడయ్యా, ఓరు నాయనో వాడుంటే నేను రాను రోయ్, మీరు ఎట్టక్కడ చూసుకొని రాను రోయ్ అని చెప్పే రేంజ్ దావీద్ది. దావీదు లేడా, పోండ్రా ఇంక మొత్తం పోండి అని బలపరుస్తూ దావీదు ఒక్కడు 1000 మందితో సమానం సైన్యానికి. అలాంటి దావీదు మీదకి దుమ్మెత్తిపోసి చేతగాని మాటలు మాట్లాడుతూ పక్కన ఉన్న యోవాబు అంటాడు, దావీదా ఒక్క మాట చెప్పు, తల నరికి నీ కాళ్ళ దగ్గర పెడతావాడు తలకాయ అని. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? దేవుడే వాడిని అట్ట అనమని పేరేపించుండేమో అన్నీ. మనం ఏమంటాం తెలుసా? నువ్వెంతే, నువ్వు నన్ను అనేదాని అంటే, నువ్వు నాతో మాట్లాడదాన్ని అంటే. మనకి భక్తులకి తేడా. ఈ ఉపవాస కూటంలో మనం ఈ విషయాల్లోనే మార్పు చెందాలేస్తున్నాములో. ఎవరు మన మీద కఠినంగా లేచి మాట్లాడి, కొంతమంది అసలు తట్టుకోలేదు, కచ్చపడుతుంది అయ్యా నాకు. హల్లెలూయా. చిన్నది జలుబు రాకూడదు, తుమ్ములు రాకూడదు, తట్టుకోలేదు. కొంచెం ఓపిక ఉండాలి మనకి. ఆమేన్. ఎదురు చూసే మనసు, నిరీక్షించే మనసు క్రైస్తవులుగా మనకు ఖచ్చితంగా ఉండాలి ఆ విషయంలో. ఆమేన్. ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ దేవుడు ఎట్లా ఆశీర్వదించాలో ఆయన నిర్ణయించి పెట్టాడంతే. ఎక్కడికి వస్తే నీకు ఆహారం పైనుంచి వస్తుందో ఆయన జడ్జిమెంట్ ఉంది. ఏ స్థలంలో నీకు నీళ్లు చేదవుతే, ఏ చెట్టు ఆ నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్లు మధురమవుతాయో, నువ్వు ఐగుప్తులో పుట్టక ముందే దేవుడు ఇక్కడ చెట్టు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలీలు వెళ్తా ఉన్న అరణ్యంలో ఒక చోటుకు వచ్చారు, నీళ్ళు తాగగానే విషం చేదు, ఆ నీళ్లు గొనిగారు. ఏందయ్యా ఈ నీళ్లు, ఇట్టాటి నీళ్ళు ఇచ్చావంటే, మోసే వెళ్ళాడు, ప్రభా చేదుకున్నాయ్యా నీళ్ళు, ఏం చేయమంటావు అంటే, ఆ నది పక్కన వాగు పక్కన ఓ పెద్ద చెట్టు చూడు, ఉందయ్యా ఆ చెట్టు మీకోసం వేసానరా, మీరు ఇక్కడికి వస్తారని ఆ చెట్టు విరిచి దాంట్లో వేస్తే ఆ నీళ్ళు మధురమవుతాయని నాకు తెలుసు. ఆ చెట్టు కొమ్మ విరిచి దాంట్లో వేయమనగానే మోసే ఆ చెట్టు కొమ్మ విరిచి ఆ నీళ్ళలో వేయగానే నీళ్లు మధురమైపోయినాయంట. చెట్టు రాత్రికి మొలిసిందా? దేవుడు ఎంతమంది ప్లాన్ చేసి ఉన్నాడు? ఇజ్రాయేల్కే దేవుడా? మనం చదవలేదా? అబ్రహాం మనకు తండ్రి కాకపోయినా, ఇజ్రాయేల్ ఒప్పుకోకపోయినా యేసయ్య మన తండ్రి. హల్లెలూయా. అట్లాంటి తండ్రిని సంపాదించుకున్నందుకు గర్వంగా బతకాలి మనం వేస్తున్నాం. ఆయన మన మీద దృష్టి పెట్టాడు, మనసు పెట్టాడు. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి, మనం అప్పగించుకుందాం. దేవుని మహిమ కొరకు మనం అడుగులేద్దాం. ఎప్పుడైతే మనము ఆ రేంజ్ భక్తిలోకి మనం వస్తామో, ఆ మనసును కలిగి మనం దేవుని వారసులుగా మారటానికి ప్రయత్నం చేస్తామో, తండ్రి ఇంట ఉన్న ప్రతి ఆశీర్వాదం మనము మన తరములు అనుభవించుదుము గాక. ఒకసారి పరీక్షించుకోండి, దేవుడితో ఈ రిలేషన్ ఉందో లేదో. శ్రమకి, నిందకి, అవమానానికి, కష్టానికి, అవసరానికి భయపడిపోయి దేవుని వదిలేసి దాటిపోతూ ఉంటే, కొద్దిగాలోనే నువ్వు దేవుని వదిలిపెడితే సమృద్ధులు ఎట్టుంటావు? నేను మొన్న చెప్పా, ఒక చిన్న వార్డు మెంబర్ పోస్ట్ వచ్చింది చర్చికొచ్చేవాడికి, ఇంకా చర్చిలో కనపడలే. ఒకరోజు ఒక రాజకీయ మీటింగ్లో కనపడ్డాడు. కొండేపులు కాదులే, భయపడం మాకు, పొదిల సంగతి చెప్తాను. ఒక రాజకీయ మీటింగ్లో కనపడ్డాడు, పేరేమో సమూయేలు. ఇజ్రాయేల్ ప్రవక్తలను గడగడలాడించిన వాడు, అలాంటి ప్రవక్త మరొకడు పుట్టలేదు, అట్లాంటి పేరు. వార్డు మెంబర్ పదవి, ఈ నుంచి ఇంత బొట్టు పెట్టిండు. నువ్వు ఎవరు? నీ రక్షణ ఏంది? నువ్వెక్కడ? అన్న ఎమ్మెల్యే గారు వస్తున్నాను, మన లేకపోతే అన్నా అన్నాడు. ఏది వార్డు మెంబర్కే? ఇంకా సర్పంచ్ అయితే నువ్వు పట్టుకోలేవు, నిన్ను చిన్నదానికే. ఎమ్మెల్యే అయితే ఇంకా జగనన్న కూడా దోషం అవుతావు. నువ్వు అసలు పనికిరావు భక్తులు, అసలు ఇంతలా పోస్ట్ వచ్చి నాకు నువ్వు మళ్ళీ చర్చ అంటావు అంటారేమో. చిన్న వాటికే. నీ శోధన శ్రమలో నువ్వు తండ్రి ఇంట్లో ఉండు, అలవాటు చేసుకో. అక్కడే ఒక గొప్ప ఓట పుట్టిస్తాడు యేసునామములో. హల్లెలూయా. అందుకే నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏ దైవజనుడు చెప్పడం, నేను ఆ మాట చెప్తా, ఒక్క ఆదివారం కూడా మిస్ కావద్దని చెప్తా. అందులో ఉన్న ఆశీర్వాదం నాకు తెలుసు. భక్తి దీపాన్ని వెలిగించుకునే స్థలము, వెలిగించుకునే సమయం అది.
పునరుద్ధానపు ఆరాధన. మీకు తెలుసా, ఇశ్రాయేలీలు దేవాలయంలో పండుగను ఆచరించడానికి వచ్చినప్పుడు పాలు తాగే దూడల్ని, బరిగొడ్లను కూడా తీసుకొని వస్తారు ఆలయంలోకి, స్థలంలోకి, ఆరాధించే స్థలంలోకి బరిగొడ్లు కూడా తీసుకొని వస్తారు. పిల్లులు, కుక్కలు, పసిపిల్లలు మొత్తం వచ్చి మందిరంలో కూర్చుంటారు. ఆడ ఉంటే తింటారు, లేకపోతే 2 రోజులు పస్తుంటారు. ఆ 3 రోజులు ఆ పండుగలో దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతారు. ఇది భక్తి, ఇది తండ్రి దగ్గర నుంచి పొందుకునే కృప. హల్లెలూయా. రాబో సంవత్సరం నిజంగా నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే తప్పిపోయిన ఈ అనుభవాన్ని సరిదిద్దుదుగాక. నువ్వు పరలోకానికి పాపం చేస్తున్నావు, పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నావు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని ఆశించే హక్కు మనకు ఉండదు. అది ఒకవేళ ఎట్లా ఉన్నా ఆశీర్వాదం వస్తుందంటే నేను నమ్మను. చదవకుండా పాస్ అవుతావా, ఇంకా కరోనా రావాల్సిందే. ఈసారి కరీనా కపూర్ వస్తుంది, ఎట్ట పాస్ అవుతావు? సరే, నువ్వు పాస్ అయినా ఏం చేయడానికి ఆ సర్టిఫికేట్లు ఏం చేసుకుంటావు? పనికిరావు, చెత్తబొట్లో వేసుకోవడమే. సబ్జెక్ట్ ఉండాలి మనలో, భక్తి ఉండాలి, ఆ దేవునికి నచ్చే క్వాలిటీ కనబడలేస్తున్నాము. ఆమేన్. ఇది తండ్రి, నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు. దాని గురించి దేవుని వాక్యం అంటే నిన్ను హెచ్చరిస్తుందంట. గలతీయులకు రాసిన పత్రిక 4:1 త్వరగా, సమయం అయిపోయింది, ముగించేస్తున్నా. 4:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 కూడా చూడండి. చదువు అన్న. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం. అది హలో, ఇప్పుడు మనము తండ్రికి వారసులం, ఆయన పిల్లలం, ఆయన కుమారులం. ఇప్పుడు మనము ఎదగకపోతే, మేజర్ అవ్వకపోతే, మైనర్గా ఉంటే తండ్రి ఆస్తికి మనకు వారసత్వం రాదు. ఇది పెద్ద లాజికేం కాదు, వాస్తవమే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరనుకో, వాళ్ళ ఆస్తికి మేనమామో పెద్దోళ్ళే వారసత్వం చూసుకుంటారు, కానీ పిల్లలకు రాదు అది. ఎందుకంటే వీళ్ళు మైనర్లు, వీళ్ళకి రాదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమనుందంటే, నువ్వు వారసుడివి, వారసురాలివి దేవుని విషయంలో అయినా, నువ్వు ఆత్మ సంబంధంగా పెద్దవాడివి కాకపోతే, పెద్దదానివి కాకపోతే, దేవుని విషయంలో ఎదగకపోతే, నీకు దాసుడికి పెద్ద తేడా లేదు. నువ్వు కూలే. మనకి ఆదివారం వచ్చినా ఇదిగో ఇది జీతం, ఇదిగో ఇది ఆరోగ్యం, ఇది ఆశీర్వాదం, ఇది ఆర్థిక అభివృద్ధి, ఇది క్షేమం, ఇది ఆయుష్కాలం, అంతే. దానికి సంబంధించినట్టే ఉంటుంది. కానీ నువ్వు ఎదిగి కుమారుడివై, వారసురాలివి, వారసుడివై తండ్రి బాధ్యతని భుజముల మీదకి ఎత్తుకో, తండ్రి ఆస్తికి నువ్వు వారసుడు అయిపోతావు. కొట్టు చాపట్లో కొట్టు. ఆయన బాధ్యత నీదైతే ఆయన వారసత్వం నీదవుతుంది. హల్లెలూయా. అందుకు మొత్తుకునేది. ఎంతకాలం ఉంటాడు ఒకడు? ఒక్కడెంతకాలం చేస్తాడు? అందరికీ బాధ్యత రావాలనేది. అందుకు ఆశీర్వాదం అక్కడ ఉంది. పోయిన సండే కాక అంతకుముందు సండే చెప్పా, యూట్యూబ్లో ఉంటుంది బాధ్యత. అది వింటే నీకు అర్థమవుతుంది. ఆ బాధ్యత కలిగిన వాడు వారసుడు అవుతాడు. అవునా కదా? 4 పిల్లలు ఉన్నారు ఓ తల్లిదండ్రులకి. బాధ్యత కలిగిన వాడికి భారం అప్పచెబుతారా, తిరుగుబోతోడికి ఇస్తారా మొత్తం జాగ్రత్త చేయరు నాయన అని? ఎవరికి ఇస్తారు? మీరే చెప్పండి. అంతే. తండ్రి విషయంలో వారసత్వపు బాధ్యతలు ఎవరికి వస్తే వారు తండ్రి కుమారులు అవుతాడు. ఆ కుమారుడికి ఆస్తినిస్తాడు, భాగమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని ఆ వారసత్వపు లక్షణం మనం తీసుకున్నప్పుడు దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 రాస్తాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మందను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనము గనుక అది నేను ఇంకా మేజర్ అవ్వలేదు కాబట్టి, వారసులు అవ్వలేదు కాబట్టి, ఎదిగి పెద్దవారైనట్లు మిమ్మల్ని పెంచి పోషించే నాయకత్వం, ఆ బాధ్యత తీసుకొని మిమ్మల్ని నడిపిస్తున్న వాక్యం, అది నాయకత్వం. మిమ్మల్ని నడిపించే వాక్యమే నాయకత్వం. ఒకవేళ ఆ నాయకత్వానికి, ఆ వాక్యానికి ఒకవేళ పేరు పెట్టాలంటే దైవజనుడనే పెట్టుకోవాలి. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వాడై ఉన్నాడు.
మీకు దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన వాడై ఉన్నాడు. అందుకని ఆయనకు దుఃఖం కలగకూడదు మన వలన. మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట. దైవజనుడు మన వలన దుఃఖపడకూడదు, బాధపడకూడదు, సంతాపడకూడదు. అది మన క్షేమం కాదు. ఇప్పుడు మన చర్చిలో ఒక యవనస్తుడు ఉన్నాడు, మన చర్చిలోనే ఉన్నాడు, 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, మన పరిచయం స్టార్ట్ అయినప్పటి నుంచి. అతని వలన ఏ రోజు నాకు లాభం లాభం అంటే రక్షింపబడి మందిరానికి వచ్చాడు. వచ్చిన మనిషి ఆత్మలైనా కనాలి, ప్రార్థన అయినా చేయాలి, నా పనిలో బాధ్యత భుజాల మీదకి ఎత్తుకొని నా బాధ్యతన్నా మొయ్యాలి, నాకు సహకారంగా ఉండాలి, పరిచర్య అన్నా చేయాలి, ఆర్థికంగా తోడ్పాటైనా ఎక్కడ ఒక చోట ఏదో ఒక విషయంలో ఏలు పెట్టాలి. అవునా కాదా? ఊరకు వచ్చిపోతే ఎవరికి ఉపయోగం? స్థలం దండగైతే కొనలేక రేట్లు ఎక్కువైపోతుంటే ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇప్పుడు అట్లాంటి పనోడు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అన్నయ్య నా గురించి చెప్పు అన్నయ్య, నేను ఎంతమంది చెప్పు అన్నయ్య అంటాడు. నేనేం చెప్పాను? ఆదివారం ఎప్పుడో చివరి ఆఖరులు వచ్చి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు అనేటప్పుడు అట్ట కనపడి వందనాలు చెప్పి వెళ్ళిపోతుంటివి. అది ఈ వారం వస్తే మళ్ళీ వచ్చే నెలలో కనపడతావు. నీ భక్తి అది. నీ వారం అంతా ఏం చేస్తావో తెలియదు, ఫోన్ చేస్తే ఎత్తవు, రెస్పాండ్ అవ్వవు, మంచి చెడ్డ లేదు, ఏం లేదు. ఇప్పుడు సడన్గా ఆ పిల్లల తల్లిని తీసుకొని వచ్చి పిల్ల తండ్రిని తీసుకొచ్చి అన్నయ్య నా గురించి చెప్పు అన్నయ్య. ఇప్పుడు నేనేం చెప్పాలి? మీరు చెప్పండి. న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. ఏం చెప్పాలి? పౌలు మన కేఏ పల్లగా నాకు తెలియదమ్మా, నాకు తెలియదు, మీరు చూసుకున్నామని చెప్పాలి వాస్తవానికి. మళ్ళీ అదొక తెప్పలో ఇంటికి నా ఇంతలా మాట ఉండన్నా తెలియదంట, 10 ఏళ్ళ నుంచి పోతుంటే ఎందుకన్నా? ఇది న్యాయం కాదు. ఒకవేళ ముఖస్థుతి కోసం చెప్పిన తర్వాత అది వగదగిద్దా? నేను చెప్పిన సాక్ష్యం నమ్మకమైందా? అది కొంప చేరదు, గమ్యం చేరదు అది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఏం సేవకుడు ఏమో నిజం చెప్పడం, అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడని నన్ను తిట్టుకుంటారు. నీ ముఖస్థుతి కోసం నేను చేస్తే ఇదంతా ఎందుకు? వారసత్వం, తండ్రి వారసుడివే, నిక్కచ్చుకోండు, ఖచ్చితంగా మాట్లాడు, చెప్పు. నీ తండ్రి అయోగ్యుడు కాదు, నీ స్థితి ఆయనకు తెలుసు. నీ ఆర్థిక స్థితి తెలుసు, నీ ఆత్మీయ స్థితి తెలుసు, నీ ప్రతికూలతలు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు. ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన దగ్గర మనం నిక్కచ్చిగా నిలబడితే మన విషయం ఆయన బాధ్యత తీసుకొని చేస్తాడు. హల్లెలూయా. అందుకని మనం దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి, దేవునికి విరోధంగా ఉండకూడదు. అంటే ఇవన్నీ జరగాలి అంటే ఇక్కడ వినబడిన ఈ మాటలు, పరిచర్యలో జరుగుతున్న ఈ పరిస్థితులు మన బుర్రకు ఎక్కాలి, మన హృదయానికి ఎక్కాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎక్కలేదనుకో మనం అసలు దగ్గరికి రాలేం కదా. ఫస్ట్ వీడు తప్పిపోయిండు, వాడు తినడానికి లేదు, కరువు వచ్చింది, దూరంలో ఉన్నాడు. వాడు నిజానికి వాస్తవానికి మెదడు ఉన్నోడైతే, మైండ్ ఉన్నోడైతే అసలు నా తండ్రి దగ్గర ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంది, నేను వెళ్ళిపోయి ఎక్కడ ఉండకూడదు, నా తండ్రి ఆయన ఒక్క మాట క్షమించమంటే క్షమించడా, నేను పోవాలనుకోవాలి. కానీ వాడు ఇగో చూడండి, పోలా, పందుల దగ్గర పోయిందంట. మనసులో అనుకున్నాను, వీడు పందులు కాసే పని చేస్తాడు, ఈ పందులు కుడితి పోస్తాడు, పొట్టేస్తాడు, అదన్న తిన్నావులే అని. ఏమంత యాటిట్యూడ్, ఇగో, గర్వం, ఏమంతా? ఒక్కడుగు తగ్గితే ఏమైంది? దేవుడే కదా, పోయి తీసుకోవచ్చు కదా, పట్టించుకోలేకపోయాడు. పోయిన పందుల దగ్గరికి పోయింది. అంటే కొంతమంది దగ్గర రాలేరు, అదొక జబ్బు. కుష్ఠ రోగులు ఉన్నారు, ఊర్లో ఉంటారా, ఊరు బయట ఉంటారా? ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అదొక రోగం. విశ్వాస విషయంలో కూడా, భక్తి విషయంలో కూడా ఒక వ్యక్తికి సమాధానము, ప్రేమ లేకపోతే మనుషులతో కలవలేదు, కంఫర్ట్ ఉండదు. ఆ మనిషి సపరేట్ ఉంటే దయ్యం పట్టిన మనిషిలాగా అర్థమైపోతుంది జనాలకి. ఏందిరా ఎట్ట తయారైండు, ఏమైంది, ఎట్టయిపోతున్నాయి, మనకు తెలిసిపోతుంటుంది. మనుషులతో కలిసి మనుషులతో సహవాసం చేసి ఏమైంది, కొంచెం కంఫర్ట్గా ఉంటే ఏమైంది? అక్కడున్న పరిస్థితుల పాటు ఇమిడిపోతే ఏం తప్పేముంది? రాలేరు. కారణం ఏంటంటే సమాధాన ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, లోక సంబంధమైన మనసు ఉంది లోపల. అందుకే దూరంగా వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు తండ్రి దగ్గరికి ఎట్టొస్తారు, దేవుని దగ్గరికి ఎట్టొస్తారు? స్పర్శ ఉండదు వాళ్ళకి. ఒకవేళ మనం ఏమని చెప్పి వాక్యం చెప్పి కుచ్చుకునేటట్టుగా పనికి మళ్ళీ మారుమోసం పొందో అన్నమనుకో, ఏమి స్పర్శ ఉండదు. కుష్ఠరోగానికి స్పర్శ ఉండదంట. తెలుసా మీకు?
కుష్ఠరోగం ఉంటుంది, ఎటు పట్టుకుపోయేది, ఆ వేళ్ళకి ఆ చేతులకి స్పర్శ ఉన్న పిన్నుసులతో కుచ్చుతారు, గుండు పున్నులు తీసుకుని పొడుస్తారు. ఇక్కడ తెలుస్తుందా? తెలియట్లేదయ్యా. జబ్బు ముదిరింది నీకు బాగా, అర్థమైందా? తెలియట్లేదయ్యా. స్పర్శ రాదు కొంతమందికి. ఎంత చెప్పని వాక్యం, ఎంత చెప్పని, ఎన్నిసార్లు చెప్పని మారు మనసు పొందరు, లోబడరు, వినరు. కానీ మీరు ట్రై చేయండి ఒక్కసారి. ఈ మాటల ప్రకారం మీ జీవితాన్ని కొంచెం టర్న్ చేసి చూడండి. కుటుంబాలు మారపోతే అడగండి. హల్లెలూయా. అగస్టిన్ అనే దైవజనుడి తల్లి భయంకరమైన వ్యభిచారి. అతను భయంకరమైన వ్యభిచారి. అలాంటి వ్యక్తి కోసం తల్లి ప్రార్థన చేస్తుంది. అయ్యా నా బిడ్డను మార్చయ్యా. ఒకరోజు దేవుడు ఆ బిడ్డను దర్శించాడు. ప్రపంచాన్ని గడగడలాడించే సువార్థికుడు అయిపోయాడు. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మనం దేవుని దగ్గరికి రావడానికి ఏదో ఒకటి ప్రార్థనో, కన్నీళ్ళో, బాధో, బెత్తమో, శిక్షో ఏదో ఒకటి వాడితే దేవుడు ఆశీర్వదించి నడిపిస్తాడు, ప్రయోజనకరంగా మారుస్తాడు, వారసుని చేసుకుంటాడు, దీవెనకరంగా నిలబెడతాడు. అంతేగాని అట్లా కాకుండా మనం దేవుని దగ్గర రాలేకపోతే కష్టం. ఒకే మాట చెప్పి ముగించేస్తాం చూడు. దేవాలయం కట్టి మీరందరూ నా దగ్గర రండి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లోకమంతా నా ప్రజలను చెప్పుకోవాలరా మిమ్మల్ని, మీ మీద దోషము పాపము అవి ఉంటే సమాజంలో నా విలువ పోదురా అని ప్రత్యక్ష గుడారం కట్టి వారందరినీ గుడారంలోకి రమ్మని శుద్ధి చేస్తానంటే, ముందేమో ఉద్యోగం మందిరం చుట్టూ తిరిగారు, తర్వాత అసలు అడ్రస్ లేదు, కనపట్లా. ఏమైందిరా అంటే మందిరంలో రూల్స్ నచ్చలేదు వాళ్ళకి. మందిరంలో రూల్స్ నచ్చలా. ఇంత భక్తి యాడ్ చేస్తా. నిన్న ఏదో పండగ కనపడింది, ఆ పిల్లకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, ఈ నుంచి పెట్టింది పూలు తోట కిందకి. అసలు అవి ఏంటో, అవి ఎందుకు పెట్టుకుంటారో కూడా ఆ పసిపిల్లకి తెలియదు. యాడో మరి ఆ దృశ్యాన్ని నేను మిస్ అయిపోయాను, ఎక్కడ చూశాను నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆ పసిపాపకి తెలియదు ఎందుకు అంత అలంకరణ, ఎందుకంత. దానివలన వాళ్ళకి కలిగే ఆరోగ్యము, క్షేమము, జ్ఞానం ఏమైనా ఉందా? ఆ వివేచన రావాలి. ఇది చెప్పినందుకు నా మీద ట్రోల్ చేశారు మన మందిరంలో. పసుపు కలిపిన బియ్యం ఎందుకమ్మా, వాటి వలన దేవుడికి మహిమ, లేకపోతే వాళ్ళకేమో దీవెన ఎందుకమ్మా అంటే ట్రోల్ చేశారు. రకరకాల ముహూర్తాలతో మనకెందుకు, వీటితో మనకెందుకు, దేవుడికి మహిమకరంగా చేద్దామంటే 100 రకాలుగా మాట్లాడారు. నేను అవన్నీ పట్టించుకోలేదు, ఎందుకంటే మీ అమాయకత్వం నాకు తెలుసు కదా. మీకు పప్పుచారు చేసుకోవడం రాదు, నా గురించి ఏం మాట్లాడతారులే, కానీ మీ అమాయకత్వం నాకు తెలిసి నేను పట్టించుకోవాలి. సర్లే పానీలే. ఒకటి పాపం మానుకోరా అంటే ఇంకెందుకన్నా బతికేది అన్నాడు వాడు. పాపం చేయమాకరా, పాపం మానుకోరా అంటే ఇంకెందుకన్నా బతికేది, సిగరెట్ తాగొద్దంటివి, పానపరాకు వద్దంటివి, మందు తాగొద్దంటే, సినిమా వద్దంటివి, ఇంకేం చేయాలన్న బతికే అన్నాడు. పాపం వాడి బాధ నిజమే, అన్నీ మానేసి ఏం చేస్తాడు. అదే నా జీవితం. అందుక మనం పుట్టింది వ్యసనాల్లో బతకడానిక. అది న్యాయం అయితే, అది ధర్మం అయితే పానపరాకులు అమ్మితే కేసు ఎందుకు, పొగాకు అమ్మితే కేసు ఎందుకు, మందు అమ్మితే కేసు ఎందుకు, 18 ఏళ్ళు దాటినోడికి ఎందుకు, అందరికి అమ్మరాదా, అందరికి పోయిరాదా, ప్రభుత్వమే చేయి తాగి తలగ పోయిరాదా, వ్యభిచారం చేస్తే కేసు ఎందుకు పట్టుకుంటున్నారు పోలీసులు, తప్పు అయితే ఇబ్బంది అయితే. ఆ వివేచన రావద్దా మనిషికి? ఇలాంటి వాటిల్లో ఉండి మనం ఆశీర్వదించబడాలంటే న్యాయమా? లేదు. ఒక్కసారి వీటిలోంచి బయటకు వచ్చి నువ్వు ఆశీర్వదించు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఎస్, అదే యెషయా గ్రంథం 29:13 చెప్తాడు. ఇశ్రాయేలీల మనసు ఎలా ఉంటుందో చెప్తాడు చూడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ మనుషులు, ఈ ప్రజలు, ఈ సంఘం, ఈ మనుషులు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నా యొద్ద లేదు, వారి మనసులో నేను లేను. వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. స్తోత్రం చెప్పయ్యా. కీచి స్తోత్రం చెప్పయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అది ఆడు చెప్పింది. మీరే చదివారుగా, నా మాటలు కాదు. వారు వస్తున్నారంట, యేసయ్యా గొప్ప దేవుడు స్తోత్రం అంటున్నారంట.
కానీ మనసంతా ఐగుప్తులో ఉందంట. అప్పుడైతే రోజు ఒక సీరియల్ వచ్చేది, 7 గంటలకల్లా తలస్నానం చేసుకొని కుటుంబం అంతా కూర్చొని చూసుకునేది ఆ సీరియల్. ఏందో నేను వచ్చిన కాంచి పాడదని అంటాడు, కూటం పెట్టని అంటాడు, మోకాళ్ళు అంటాడు, ఉపవాసాలు అంటాడు, ఏందో ఇది అంటే మనిషి మళ్ళీ ఆదివారం అట్టేమైనా మానేస్తారా? అబ్బే మానరు, మళ్ళీ వస్తారు. అంటే మనుషులే దేవుని దగ్గరికి వస్తున్నారు, మనసులు లోకం మీదకి వెళ్తున్నాయి. తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు చెప్పండి, మనం కాదా తప్పిపోయిన కుమారులం? మనమే కదా. పండగ రాకూడదు, డీజే పెట్టకూడదు, బొమ్మ పెట్టకూడదు, డ్యాన్స్ వేయకూడదు. ప్రభువుని నమ్ముకొని రక్షణ తీసుకొని 15 ఏళ్ళు భక్తి చేసి అద్భుతమైన పాటలు పాడి, పాట ఎత్తిందంటే అసలు అవతల వాళ్ళకి మారు మనసు పడుతుంది. రాజశేఖర్ పాటకు డ్యాన్స్ చేస్తుంది ఒక ఆమె. దొరకలా నాకు. ఆ తర్వాత ఆ ఊర్లో మనసులో ఉంది నేను నాకు ఆ వీడియో చూసినప్పుడు నా ప్రాణం అంతా ఒకలాగైపోయింది. విలవిల్లాడిపోయాను నేను. ఇంత ఆధ్యాత్మికమైన ఆసక్తి కలిగిన మనిషి ఈ విధంగా రంజింపజేస్తుంది ఎదురా. సిగ్గులేని దరిద్రం ఏంటంటే, ఎంత చండాలం. ఈ మధ్య బాగా యూట్యూబ్లో ట్రోల్స్ అవుతున్నాయి. ఆడపిల్లల బట్టలు నిండు కట్టుకొని అన్నందుకు పాపం అల్లాడిచ్చారు అని కేసు పెట్టారు ఆయన మీద. ఆడపిల్లలు బట్టలు జాగ్రత్తగా కట్టుకోండి, లోకం బాగలేదు పరిస్థితి, నిండు వస్త్రాలు వేసుకోండి అన్నందుకు కేసు పెట్టారు ఆయన మీద. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ప్రపంచం ఎటు పోతుందో మీరే ఆలోచన చేసుకోండి. భర్త దగ్గర నుండి పంపిస్తున్నాడు స్టెప్పులు వేయమని, తల్లిదండ్రులు పంపించట్లా స్టెప్పులు వేయమని. నేను వేసి ఉంటారుగా క్రిస్మస్కి సంబరాలు చేసి ఉంటారుగా. మనం అట్ట చెయ్యొద్దు. ఆమేన్. మన పిల్లల్ని అట్ట పెంచొద్దు. నీకు దమ్ముంటే, నీ పిల్లలు నిజంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు దేవుని మందిరంలో సండే స్కూల్లో ఎదగాలని గొప్ప చేయాలని ఉంటే, కీర్తనలు 119 అదే నేర్పి. నిన్న మన టైల్స్ చేయడానికి వచ్చాడు అబ్బాయి దేవేంద్ర. అబ్బాయి పేరు దేవేంద్ర. నేనే బాప్తిసం ఇచ్చి డేవిడ్ అని పెట్టా. భయంకరమైన విగ్రహారాధికులు, పశువులను వధించి రక్తం చిందించే బ్యాచ్ మదనపల్లి. ఆ ఊర్లో క్రైస్తవులే లేరు. ఆ ఊర్లో ఫస్ట్ కుటుంబం దేవుని నమ్ముకున్న కుటుంబం. నిన్న వాళ్ళ పిల్లోడు 119వ కీర్తన చదువుతున్నాడు. 119 బైబిల్లో పెద్ద అధ్యాయం అదే. 176 వచనాలు ఉంటాయి దాంట్లో. పెద్ద అధ్యాయం అది. మొత్తం అప్పచెప్పాడు ఆ పిల్లోడు. 15 నిమిషాలు చెప్పేశాడు. పిల్లలకు అవి నేర్పండి, జ్ఞానం నేర్పండి, ప్రేమ నేర్పండి, మర్యాద నేర్పండి, గౌరవం నేర్పండి, భక్తి నేర్పండి, దేవుని సన్నిధి విలువ నేర్పండి. దేవుడు వాళ్ళని గొప్ప చేస్తాడు. మనం చేయలేకపోయాం. చాలామంది చెప్తారు, ఎందుకమ్మా ఆ పిల్లకి అట్ట అలంకరించుతున్నావు, అటు చేస్తున్నావు అన్నయ్య, అటు ఉండాలని నాకు ఆశ. నాకు లేదు కాబట్టి నా కూతురు పెడుతున్నా, నాకు లేదు కాబట్టి నా కొడుకు పెడుతున్నా. భక్తి చేయాలని కూడా మీకు ఆశ ఉంటుంది. మీ వలన కావట్లేదు కదా, మీ పిల్లలకి ఉగ్గుపాలతోనే పోయండి, భక్తి నేర్పండి. వాళ్ళు వారసులు అయితే దేవుడి ఆశీర్వాదం పొందుతారు. లేదా చెడిపోయారంటే నీ కలిగిన నష్టం, ఆర్థిక సంక్షోభం నీ పిల్లలకు ఉంటుంది. జీవితకాలం ఆ మొండి గోడలే, ఆ దరిద్రతలోనే, ఆ శాపంలోనే నలగాల. దేవుని నమ్ముకొని దేవుని ఆశీర్వాదం రుచి చూడాల్సిన జీవితాలు మన ఈ ఉపవాస ప్రార్థనలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాబోయే 2026వ సంవత్సరం మనకు ఆశీర్వాద సంవత్సరంగా మారాలేస్తున్నాం. మనం ప్రభు రాకడ ఆలస్యమై మనం బతికితే యుద్ధాలు జరగని, భూకంపాలు రాని, కరువు విలయ తాండవం ఆడని ప్రభు పిల్లలుగా మనము ఆశీర్వదించబడుదుము గాక. ఆమేన్. కాబట్టి మీ మనసులు దేవుడి మీద నిలిపి మీ కుటుంబాన్ని సరి చేసుకొని నూతన సంవత్సరానికి సంబంధించిన ఒక తీర్మానాల్లోకి రండి. దేవుడు అనేకులకు ప్రతిగా ఆశీర్వదిస్తాడు. నీ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, నీ జ్ఞానంతో అస్సలు పని లేదు. అమాయకునైన నిన్ను అందల మీద కూర్చోబెడతాడు యేసయ్య. కనుక నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ బంధువులకి రక్షణ కలగాలి. లేదు క్యాలెండర్ మారిపోద్ది, ఆ పేకాటే, ఆ త్రాగుడే, ఆ వ్యసనమే, ఆ బలహీనతే, ఆ పాపమే, ఆ వ్యభిచారమే, ఆ బలహీనతలోనే ఉంటావా? నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎదగనంత వరకు కుమారుడు దాసుడే. లేఖనం చదివాం కదా, నువ్వు ఎదగనంత వరకు నువ్వు కుమారుడు అయినా దాసుడివే. వన్స్ నువ్వు ఎదిగి బాధ్యత, దేవుని బాధ్యత నువ్వు తీసుకుంటే నువ్వు వారసుడు అవుతావు. నువ్వు వారసుడివై సరి చేసుకొని మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రి నిన్ను ఎదుర్కొని నీ మీద పడి ముద్దు పెట్టుకుంటాడంట. హల్లెలూయా. నీకు వస్త్రం ఇస్తాడు,
ఘనత వస్త్రం, ఉంగరం ఇస్తాడు, అధికారం ఉంగరం, చెప్పులు ఇస్తాడు, సమాధానము చెప్పులో నీ నిమిత్తమై వధించి విందు చేస్తాడంట. సంతోషకరమైన జీవితం విందు. నువ్వు తప్పిపోయిన స్థితిలోంచి బయటకు వచ్చి తండ్రిని చేరితే తండ్రి నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇవే. కనుక నీ చేతిలోనే ఉంది, నీ కుటుంబం నీ చేతిలోనే ఉంది. ఒక టైం టేబుల్ సిద్ధపరచుకొని నీ కుటుంబ వ్యవస్థ కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ప్రిపేర్ అవుతే, చిన్న అల్పమైన పాపం కోసం ఆగకుండా కొంచెం మనసును స్థిరపరచుకొని ఒక టైం టేబుల్ సిద్ధపరచుకొని ప్రిపేర్ అవుతే రాబో సంవత్సరాల్లో దేవుడు మన సంఘాన్ని బహుగా దీవిస్తరేస్తున్నాము. అనేకులకు ప్రతిగా ఆశీర్వదించబడిన జనముగా ఈ ప్రాంతంలో మనం తలగా మారుదుముగాక. మీరు తీర్మానం చేయండి, ప్రార్థన చేయండి. మీ వెలుగు ప్రకాశించే దీపం ప్రకాశించేటట్లుగా ఆ నూనె, ఆ కత్తెర నేను సిద్ధపరిచి మిమ్మల్ని ప్రకాశించేటట్లుగా చేస్తాను. హల్లెలూయా. అందరి తలలు వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరి తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. మరొక రాత్రి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలో మీ పాద సన్నిధికి చేర్చారు. అయ్యా, నిజంగా మీకు వారసులుగా ఉన్నాం, కానీ మా ఆలోచనలన్నీ లోక సంబంధమైనయే. మా ఆశ లోకం మీదే ఉంది. ఒకవేళ ఈ క్షణం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మా ఒంట్లో, మా ఇంట్లో లోకమే కనబడుతుందేమో. ఆ మనసును మాలోంచి తీసివేయండి అయ్యా. ఆధ్యాత్మికంగా నీకు అంగీకారమైన జీవితాలు మాలో కలగాలి. పరలోక రాజ్యానికి విరోధంగా మేము పాపం చేయకూడదు ప్రభా. మరొకసారి నీ సన్నిధి చేరిన మీ ప్రజలు తండ్రి, మీ వారసులయ్యా. గడిచిన సంవత్సరంలో కలిగిన నష్టము, కష్టము, ఇబ్బంది, ఇరుకు, కన్నిటికీ కారణమైన ప్రతికూలమైన పరిస్థితులు మోస్తూనే ఇంతవరకు వచ్చారు. ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనల్లో తీర్మానం చేసుకొని ఆశీర్వదించబడిన జనమైతే, మీతో నిబంధన చేసుకున్న వాళ్ళైతే, రాబోయే సంవత్సరంలో మీ కొరకు సాక్షిగా మీ సన్నిధిలో స్థిరపరచబడిన వారై నిలబడాలని ఆశపడితే ఆశీర్వదించటం మర్చిపోవద్దు ప్రభా. మా తండ్రి, జనులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మేము అబ్రహాము సంతానం కాకపోయినా నీవే మా తండ్రివి. మేము మీ చేతిలో ఉన్నాం. కనికరించండి యేసయ్య, కనికరించండి. విరోధంగా లేచిన రోగ బలం, విరోధంగా లేచిన అప్పు సమస్యలు, విరోధంగా లేచిన అనారోగ్య సమస్యలు, విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతికూలతలు ఎన్నో జీవితాలు కనబడుతున్నాయి. అయ్యా, మరొక్కసారి దర్శించి ప్రతికూలతలోంచి తప్పించమని, ఆరోగ్య క్షేమాలు అనుగ్రహించమని, బిడ్డల పక్షమై ఘనకార్యాలు జరిగించమని యేసయ్యా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను, మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించబడిన జనముగా చేయండి, ఆశీర్వదించబడిన జనముగా చేయండి. మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోండి ఆయన. గొప్ప విడుదల ఇవ్వండి ప్రభా, గొప్ప విడుదల ఇవ్వండి నాయన. అయ్యా, మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనికరంతో కూడిన కృప అనుగ్రహించండి, మీ వాగ్దానాలు నెరవేర్చండి తండ్రి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ముడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ముడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట
గట్టిగా స్వరమైతే పాడదాం. తండ్రిలో ఉండాలి, మహోన్నతుని చాటును ఉండాలి. 2025లో చేదు అనుభవాలు 2026లో మధురంగా మార్చే దేవుడు. నా జీవిత ధన్యతై ఉన్నది, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో. అందరూ స్వరం మీద పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 నీ కృపలో నేను. యేసయ్యా. అందరూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, వాడబారని పచ్చని ఒలీవ చెట్టు వలె అపాయము రాకుండా దేవదూతల సంరక్షణలో కాపాడబడతాడు. మోడు వారిన జీవితాలు చిగురింపజేసేటట్లుగా ఆయన నీడలో వర్ధిల్లుతారు. చేదు అనుభవాలు మధురంగా మారుతాయి. మారా అనుభవాలు మధురమైన అనుభవాల్లో నడిపించబడతాయి. 2025లో చేదు, 2025లో సమస్య, 2025లో రోగం, 2025లో నష్టం ఆశీర్వాదంగా మార్చే దేవుడు, ఆశీర్వాదంగా మార్చే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ రిఖరబల శబరబల బరబకర. పరిశుద్ధాత్ముడా కృపచేతనే, కృపచేతనే ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అయ్యా. మహోన్నతుడా 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 యేసయ్యా. మహోన్నతమైన తండ్రి, నీవు ఆశీర్వదించిన దేశాలు తలగా ఉన్నాయి భూమికి. నీవు ఆశీర్వదించిన మనుషులు లోకాన్ని ఏలుతున్నారు. మా పితరులు దానియేలు మొదలుకొని అబ్రహాం మొదలుకొని లోకాన్ని ఏలారయ్యా. ఐగుప్తులో తలగా నియమించిన యోసేపు మీ కుమారులమే మేము కూడా. మాలో లోపం ఉంటే సరిదిద్దండి, మమ్మల్ని శిక్షించండి, కానీ ఫలించే చెట్టుగా చేయండి. తప్పిపోయిన మా దారి సరిదిద్దండి. నీకు విరోధంగా, నీ రాజ్యానికి విరోధంగా మేము ఏమైనా పాపం చేసి ఉంటే
అయ్యా సమస్య పోవాలి, సంవత్సరాంతములో రాబోయే సంవత్సరములో ఆశీర్వదించబడాలి, ఆరోగ్యముతో నింపబడాలి, నీ క్షేమము పొందాలేస్తున్నాములో. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చెప్పబడిన మాటలు తప్పిపోయి దారి తప్పిన గొర్రెలాగా ఉన్నావా? పోగొట్టుకున్న వెండి నాణేలు ఉన్నాయా? ఒకవేళ తప్పిపోయిన కుమారుడి స్థితిలో ఉన్నావో, ఈ సంవత్సరాంతంలో మరలా నీ దీపాన్ని వెలిగించుకొని తండ్రి వైపు నువ్వు రాగలిగితే, పూర్వ వైభవం ఆయన సన్నిధిలో స్థాపించుకోగలిగితే శిఖరముగా దేవుడు నిన్ను చేస్తాడు. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయన. దీనులను దరిద్రులను సింహాసనములో ఎక్కించువాడు ఆయనే. నాకు తెలుసు నా తండ్రి కృపను మాత్రమే ఆధారం చేసుకుంటాడు. మన జ్ఞానము, మన అందచందాలు, మన స్థితి కాదు కారణం. నీవు ఆయనతో ఉన్న నీ సంబంధం. తండ్రికి వారసుడివి, వారసురాలు అయితే చాలు, నీ స్థితిని మార్చేస్తాడు దేవుడేసు. నీ అంతరంగంలో తీర్మానం చేయి. నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. నీ కుటుంబం మహోన్నతమైన స్థాయికి హెచ్చించబడుతుంది. దేవుడు శిక్షిస్తున్నాడా? ఆ శిక్షకు లోబడు. దాని కారణం వెదుకు. మరలా త్రోవ తప్పిన నీ జీవితాన్ని సరిదిద్దుకొని తండ్రిని వెదగలిగితే, పరలోకానికి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే, నీ మనసు ఆయన సన్నిధిలో స్థిరపరచుకోగలిగితే ఆశీర్వాదం నీదే రాబో సంవత్సరం. ఆశపడితే మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమాశక్తి గల తండ్రి, మీ పాద సన్నిధికి చేరి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మేమంతా గడిచిన దినము నుంచి ఉపవసించి నీ సన్నిధిలో మా కడుపులు మార్చుకొని మీరు ఇంతవరకు కాపాడారని, ఇక మీదట మీ కృప కాపాడుతుందని నమ్మకంతో నీ సన్నిధి చేరామయ్యా. ఈ భయంకరమైన చలిలో మీ కృప కొరకు మీ పాద సన్నిధికి చేరామయ్యా. ఆశపడిన మీ పిల్లల జీవితాలు యేసు నామములో వర్ధిల్లుదురుగాక. ఆశించినట్లుగా మీరు ఆశీర్వదించండి. రాబో సంవత్సరాల్లో అయ్యా, మీ బిడ్డల కుటుంబాల్లో ఏ మేలు జరగాలని మేము ప్రార్థన చేశామో, యవనస్తుల వివాహాల కొరకు, యవనస్తులు ఉద్యోగాల కొరకు, గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు, సంతానం కొరకు, నిందలు చాలు, అవమానాలు చాలు, సమస్య చాలు ప్రభా. రాబోతున్న సంవత్సరాల్లో నిశ్చయముగా మీ కృపా బాహు చాపబడునుగాక. ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ప్రతి కన్యలకు ప్రతిఫలం ఇవ్వండి. ఎంతవరకు మీ శిక్షాదండన భరించారయ్యా, కనికరం చూపించండి. ఆ శిక్షకు ప్రతిగా ఫలము, ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. రాబో సంవత్సరాలు దీవెనకరమైన సంవత్సరాలుగా, ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా మార్చి ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ఒక్కొక్క కుటుంబాన్ని తలగా నిలబెట్టమని, గొప్ప చేయమని, దీవించమని మీ పాద సందులో బిడ్డలందరినీ మీ కృపాస్తాలకు అప్పగిస్తూ కుటుంబాలుగా దీవించి గొప్ప చేయమని మరొకసారి రాత్రి తీర్మానంతో చేతులెత్తి ఆశతో ప్రార్థించుకున్న వారి జీవితాల్లో గొప్ప ఫలములు కలుగునుగాక అని పలుకు నజరేయుడని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ లైవ్ ద్వారా ఆయన సన్నిధి చేరి తీర్మానాలతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరికి సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా.